నమస్తే అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ చలికాలంలో మీ స్కిన్ అనేది చాలా బాగా ఇరిటేటింగ్గా ఉంటుంది కదా, ఊరికే గోక్కోవడం ఇలాంటివన్నీ కూడా చాలా పగులుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? నేనైతే ఇంట్లో తయారు చేసిన మాయిశ్చరైజర్ని అయితే అప్లై చేసుకుంటాను. మరి మీరు ఈ మాయిశ్చరైజర్ని మీరు కూడా ఒకవేళ తయారు చేసుకోవాలి అని అనుకుంటే, ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు కామెంట్ చేయండి. ఎలా తయారు చేస్తారో నేను మీకు చూపిస్తాను. అయితే ఈ మాయిశ్చరైజర్ని నేను అప్లై చేసి మరీ చూపిస్తాను, చూసేయండి. ఇంత సరిపోతుంది. మనం ఇలా అప్లై చేసుకోవాలి, అంతే. చాలా బాగా ఉంటుంది, మనకి స్కిన్ అనేది పగలకుండా ఉంటుంది. ఇలా మనం అప్లై చేసేసుకోవాలి. ఆ తర్వాత చేతులకు కూడా నేను అప్లై చేసి చూపిస్తున్నాను. ఇలా అస్సలు పగలదండి, చాలా బాగుంటుంది మన స్కిన్. మీరే చూడండి. దీనికి అయితే ఆల్రెడీ ఇంతకుముందు నేను ప్రిపేర్ చేసుకున్నాను, అది అయిపోవచ్చింది, అందుకని మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఇది అయిపోయింది, అందుకని మళ్ళీ ఒకటి నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఇది చలికాలంలోనే కాకుండా ఎండాకాలంలో కూడా మన స్కిన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి మంచి టిప్స్ అయితే చెప్తాను. ఇప్పుడైతే మీకు ఒకవేళ ఈ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. మీరు మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలా అయితే చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. క్రీమ్ తినాలనిపిస్తుంది కదా, కానీ మాయిశ్చరైజర్ చాలా బాగా పనిచేస్తుంది. స్మెల్ మాత్రం చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ఈ చలికాలంలో మీ స్కిన్ని మీరు కాపాడుకోండి. ఇంట్లోనే ఎలాంటి కెమికల్స్ లేకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న దాంతో ఇంకెంత బాగుంటుంది చెప్పండి కదా.